మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూడుతూ ఈనాడులో స్టార్టింగ్ వార్త వచ్చేటప్పటికి జే గ్యాంగ్ భూమంతర్ అంటూ వాన్ పిక్ పేరిట భారీ మోసం 167 కోట్లకే నిమ్మగడ్డ ప్రసాద్కి 12,731 ఎకరాల అప్పగింత, ప్రతిగా జగన్ కంపెనీలోకి 854 కోట్ల ముడుపుల మళ్లింపు, 2012లోని ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ 10 ఏళ్లుగా 381 వాయిదాలతో కేసు విచారణ పొడిగింపు ప్రయత్నాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే రోజు ఒక విషగుళిక అని ఎందుకంటామంటే, పొద్దున్నే లెగవగానే ఒక వ్యతిరేకత సృష్టించాలి అన్నటువంటి ఒక సంకల్పం. ఇది ఇవాళ జరిగినటువంటి ఒక యాక్టివిటీ అయితేనో, లేకపోతే కనుక ఇవాళ ఏదన్నా దానికి అప్డేటెడ్ కేసు ఉంటేనో, అంటే ఏ కోర్టు ఇవాళ అర్జెంటుగా ఏదన్నా కామెంట్ చేస్తేనో ఒక అర్థం ఉంటుంది. అట్లాంటిది ఏమీ లేకపోయినా మొన్న ఒక రోజు రాశారు అట్లాగే. అంటే రోజు ఒక వ్యతిరేకత, పేపర్ తెరవగానే ఫస్ట్ జగన్ మీద వ్యతిరేకత పుట్టాలి అన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి వార్తల సమరాన్ని నడిపిస్తున్నారు. అది వైఎస్ కుటుంబం మీద రామోజీరావు గారికి కోపము, జగన్మోహన్ రెడ్డి మీద కోపము. అంటే వైఎస్ కుటుంబం మీద ఆది నుంచి కోపం ఉంది. అది మేబీ వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాక్షన్ గొడవలు ఏమీ లేవు. కానీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డిని దించాలి. అంతకుముందు జగన్ని అసలు ముఖ్యమంత్రి కానీకుండా చేయడానికి, లేదా రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి కానీకుండా చేయడానికి తన చేతిలో ఉన్నటువంటి పత్రికని పూర్తిగా వినియోగించారు. అయితే ఈ రోజులు కొంచెం మారేటప్పటికి ఇప్పుడు ప్రజల ఆలోచనలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇక పూర్తిగా దిగజారిపోయి, ఇదివరకు ఏంటంటే కొంచెం పైన పొగుడుతున్నట్టు రాస్తూ అంతర్లీనంగా వీళ్ళు వస్తే నాశనం అన్నట్టు రాసుకొచ్చేవాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు రాజశేఖర రెడ్డిని అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి అనుకున్నారు. ఈనాడు అంత పెద్ద సమరం చేసి వాళ్ళని సచ్చినా ఎన్నుకోవద్దని ప్రజల్ని ఎంత రెచ్చగొట్టినా 3 సార్లు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిని దించడం అన్నటువంటిది రామోజీరావు గారి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆయన ఎంతగా భుజాన వేసుకున్నా చంద్రబాబు గారిని 2 సార్లే ప్రజలు ఎన్నుకున్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని 3 సార్లు ప్రజలు ఎన్నుకున్నారు. అది తేడా ఇక్కడ. రాజశేఖర రెడ్డి 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎన్నుకున్నది డైరెక్ట్గా 1999లో, మళ్ళీ 2014లో. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకుంటూనే వస్తుంది. అట్లాగే కాంగ్రెస్నైనా లేకపోతే జగన్ అయినా వెంటాడుతూనే ఉంది. అంటే పబ్లిక్కి అర్థం కాదు అనుకోవడం కంటే కూడా మేము రోజు అదే ప్రవర్తన చేస్తూ ఉంటే జనాలకి పాజిటివ్ తెప్పించడం కష్టం, కానీ వ్యతిరేకత సృష్టించడం సులభం. కాబట్టి మేము ఒక వ్యతిరేక వార్త రాసుకొస్తాం అన్నటువంటి కోణంలోనే నడుస్తూ వస్తుంది. ఇవాల్టి వార్త కూడా అదే తరహాలో నడుస్తుంది. ఇకపోతే గ్రామీణాభివృద్ధి సుసంపన్నం అంటూ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. నేరుగా 2.47 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లోకి. పదవులు కావాలనుకునే వారికి ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ అంటూ ఏదైతే నిన్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కడప గడ్డ మీద అడుగుతున్న దమ్ముంటే సమాధానం చెప్పు, వివేకాను ఎవరు హత్య చేశారు, కమలాపురం రాకదలరా సభలో సీఎం జగన్ను నిలదీసిన చంద్రబాబు. ఇక్కడ ఈ రెండింటి దాంట్లో ఉన్నటువంటి తేడా ఏంటంటే, నేను జిల్లా నియోజకవర్గ అదే ప్రతి ఊరు మార్చానని జగన్ చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు పోలీస్ ఆఫీసర్ లాగా వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారు కాబట్టి నువ్వు నాకు ఓటెయ్యి. ఇదే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా. బాబు గారు ఎప్పటికైనా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. జగన్ వివేకానంద రెడ్డి మర్డరు జగన్ చేయించాడని చెప్తేనో, లేకపోతే కనుక షర్మిలాను జగన్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్తేనో తెలుగుదేశానికి ఓటేయాలా? అది పోలీసులు చూసుకుంటారు, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి ఆ కేసుల్లో మన పాత్ర ఏంటి, ఈ గొడవల్లో మన పాత్ర ఏంటి అన్నది జనంలో చర్చ ఎట్లాగో నడుస్తుంది. అసలు పాయింట్ ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా? ఇది అడిగే ధైర్యం చేయట్లేదు. జగనే ఉంటున్నాడు, ప్రతి గ్రామంలో నా వల్ల మార్పు జరిగింది, ప్రతి ఇంటికి నా వల్ల ప్రయోజనం జరిగింది, నాకు ఓటేయండి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జగనే జయించాడు కాబట్టి నాకు ఓటేయండి, షర్మిల విషయంలో జగన్ సక్రమంగా వ్యవహరించట్లేదు కాబట్టి నాకు ఓటేయండి అంటున్నారు. ఏది రాజకీయం, ఏది ప్రజలకు అవసరమైంది, ఏది వాస్తవమైంది అన్నటువంటిది చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆలోచించుకుంటే బెటర్. లేదంటే ఇక ఆయన ఇష్టం. అయితే అయోధ్య రాముడి విశ్వరూపం ఇదిగో,
రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు మరో 3 రోజుల సమయం మాత్రం ఉండగా అయోధ్యరాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది. కృష్ణశిలతో నల్లని రాయితో చెక్కినట్టు విగ్రహం కళ్ళకు ఆచ్ఛాదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే గ్యారంటీ రుణాలపై ముందు చూపు లేకుంటే ముప్పే, గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవాలి, సామాజిక ఆర్థిక ప్రయోజనాల కీలకం, రుణం తీసుకునే సంస్థలపై పట్టు ఉండాలి, అప్రమత్తత లేకుంటే ఆర్థిక ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కీలక సూచనలు, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం ఇది కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూడదని నిపుణుల కమిటీ పేర్కొంది. ఏటా ఎంత మేరకు గ్యారంటీలు ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవడం అవసరమని సూచించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో 0.5% లేదా రెవెన్యూ రాబడుల్లో 5%, ఏది తక్కువైతే అంతకంటే తక్కువ మేర గ్యారంటీలకు మాత్రమే ప్రతి ఏటా పెంచుకునేలా పరిస్థితి ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలపై అధ్యయనం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన నిపుణులతో కూడిన వర్కింగ్ గ్రూప్ నివేదికను అందజేసింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖల కార్యదర్శులు, కాగ్ డైరెక్టర్ జనరల్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి, ఆర్బీఐ సీజీఎంలతో కూడిన వర్కింగ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలను విశ్లేషించి పలు సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీల సమస్యలు, సవాళ్లు, ప్రస్తుత స్థితి, ముందుకు వెళ్లే అవకాశాలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందింది. చాలా మంచి పాయింట్ ఇది. ఇప్పుడు రోజు గొడవ జరిగేది ఏంటి? అప్పులు భారీగా తీసేసుకున్నారు, 10 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు అని. తీరా చూస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది 6.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఎంతవరకు జరిగింది ఈ లెక్కలే నడుస్తున్నాయి. టోటల్గా 4.5 లక్షల కోట్లు, కార్పొరేషన్లతో కలిపి 6.5 లక్షల కోట్లని ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. అయితే ఆ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో తీసుకోవడం తప్పు అంటూ వీళ్ళు చెప్తుంటే, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా చెప్తుంటే లేదు అది కరెక్టే, తెలుగుదేశం హయాంలో కూడా ఇన్ని కార్పొరేషన్స్కి లోన్స్ తీసుకున్నారని ఇటు వైసీపీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు కార్పొరేషన్ లోన్స్కి ఒక లిమిట్ లేదు ఇంతకాలం. ఆ లిమిట్ పెట్టే రూట్లో ఒక కమిటీని వేసింది కేంద్రం రిజర్వ్ బ్యాంక్తో. ఆ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు వేసినటువంటి కమిటీలో ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, కర్ణాటక ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే జిఎస్టీపీలో 0.5%, లేదంటే కనుక రెవెన్యూ రాబడుల్లో 5% అన్నటువంటి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి రోజు. లేకపోతే రామానాయుడు స్టూడియో భూముల అన్యాక్రాంతంపై స్టే, ఉద్దేశించిన అవసరాలకు మినహా మరోలా వాడొద్దు, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు. విశాఖపట్నంలోని మధురవాడలో రామానాయుడు సినీ స్టూడియో ఏర్పాటుకు 2003లో కేటాయించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ లేఅవుట్ వేసి స్థలాలు విక్రయించడంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ భూమిని 2003 సెప్టెంబర్ 13 జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్న అవసరాలకు మినహాయించి మరే కార్యకలాపాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ మార్చి 11 లోపు వాటికి స్పందించాలని ఆదేశించింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భూయాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేక గాలి అంటూ ఆయనకు ఎమ్మెల్యేగా ప్రజలు వద్దనుకుంటున్నారు, ఆయన్ని పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి, మార్చేయమని సీఎంను కోరుతున్న కోవూరు వైకాపా ఎమ్మెల్యే సోదరుడి సంచలన వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కొనసాగించొద్దు, ఆయన మార్చేసి కొత్త అభ్యర్థిని నిలబెట్టండి అంటూ స్వయాన ఎమ్మెల్యే తమ్ముడు నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్నను మార్చాలని ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేస్తూ ఒక ఆడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన తప్పులు, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకతను వివరించారు. రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డికి రెండో కుమారుడు. ఆయన 1999లో వెంకటగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రసన్న కుమార్ రెడ్డి వైకాపాలోకి వచ్చినప్పటి నుంచే ఆయనతో పాటే వైకాపాలో ఉంటూ కోవూరులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆడియో సందేశంలోని పూర్తి వివరాలు ఏంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్కో మండలాన్ని ఒక్కో నాయకుడికి అప్పగించేశారు. ఆ మండలాల్లో ఎమ్మెల్యే అంటే ప్రసన్న కాదు, ఆ నాయకులే. వారు ఆ స్థాయిలో చెలరేగిపోతున్నారు. పార్టీ కార్యకర్తలు, జనం నేరుగా అన్నను కలిసి వారి సమస్యలు చెప్పుకోవాలనుకున్న వారికి ఆ నాయకులు అడ్డుపడుతున్నారు. వారికి తెలియకుండా కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని ఇంటికి వస్తే కనీసం వారిని పలకరించకుండా మరోసారి కలుద్దామని ఇంట్లో పనివారితో చెప్పించి అవమానించి ఎమ్మెల్యే పంపేస్తున్నారు. 2019లో తనను గెలిపించే నాయకులు, కార్యకర్తలకు ప్రసన్న దూరం పెట్టారు. ఎవరికి చెప్పుకోలేక, పార్టీని వీడలేక వారంతా కుమిలిపోతున్న విషయాన్ని గడప గడపకు కార్యక్రమాలు నేను ప్రత్యక్షంగా చూశాను ఆడియోలో పేర్కొన్నారు. నేను మళ్ళీ గెలుస్తానే అహం ఆయనలో జీర్ణించుకుపోవడం వల్లే వాళ్ళందరినీ కొనసాగిస్తున్నారు. ఆ అహమే 2004, 2014లో ఆయన దెబ్బతీసింది. అయినా గతాన్ని మర్చిపోయి ఇప్పుడు అదే అహంతో ప్రవర్తిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని వెంకటరమణయ్యను తీసుకొచ్చి తన తమ్ముడని అధికారులకు కూడా పరిచయం చేసే పరిస్థితికి అన్న వచ్చారు. నియోజకవర్గంలో 90% నాయకులు, కార్యకర్తలు ప్రసన్న పట్ల సంతోషంగా లేరు. 30 ఏళ్లుగా చూస్తున్న మొహమే కదా, ఈసారి మార్చి చూద్దామనే అభిప్రాయానికి నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు.
అన్నకు వ్యతిరేక గాలి వీస్తోంది. అందువల్ల ముఖ్యమంత్రి కోవూరు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రాబోయే ఎన్నికల్లో అన్నను అభ్యర్థిగా కొనసాగించకుండా మార్చాలని విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు. 8 నెలల క్రితం ఓ ప్రెస్ మీట్లో నా తమ్ముళ్ళు అక్కల కంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు నాకు ముఖ్యమని చెప్పడం ద్వారా మమ్మల్ని అన్న అవమానించడం పరాకాష్ట. ఆయన తోడబుట్టిన మాపై అంత విషయం ఎందుకు కక్కారు, అంత పాపం మేమేం చేసామో అర్థం కావడం లేదు, రాజేంద్ర ఆవేదన చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5వ జాబితాపై కసరత్తు, సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలకు సీఎంతో బాలినేని భేటీ, ప్రకాశం జిల్లాల మార్పులు కొలిక్కి, నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైకాపా 5వ జాబితాను శనివారం లేదా సోమవారం వెలువరించేందుకు సిద్ధమవుతుంది. జాబితాను ఖరారు చేసేందుకు శుక్రవారం ఆ పార్టీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వేదికగా కసరత్తు చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం మరోసారి సీఎం జగన్ కలిసి మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు అభ్యర్థుల అంశం వీరిద్దరి భేటీతో కొలిక్కొచ్చిందని తెలిసింది. ఒంగోలు ఎంపీ ఎవరనే విషయంలో అదే సందిగ్ధత కొనసాగుతుంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కొనసాగించాలని బాలినేని పట్టుబడుతుండగా ముఖ్యమంత్రి మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడే పీట ముడిపడింది. గిద్దలూరుకు సత్యనారాయణ రెడ్డి పేరును బాలినేని సూచించగా ఆయన ఒంగోలు ఎంపీగా పంపితే ఎలా ఉంటుందని సీఎం అడిగినట్టు సమాచారం. కందుకూరు, మార్కాపురాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించే అవకాశం ఉందని తెలిసింది. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన పేర్ని కృష్ణమూర్తి ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. పిఠాపురం సమన్వయకర్తగా నియమితులైన కాకినాడ ఎంపీ వంగగీత, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. పిఠాపురం టికెట్ కోసం పట్టుబడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబుతో మాట్లాడి సర్దుబాటు చేయాలని పార్టీ ముఖ్యులను ఎంపీ గీత కోరినట్టు తెలిసింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి, గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, కోర్ముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు తదితరులు ఉన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కనిగిరి వైకాపాలో అసమ్మతి రాగమంటూ పార్టీ ఇన్ఛార్జిగా దద్దాల నియామకంపై ఆగ్రహం, ఎమ్మెల్యే మధుసూదన్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారన్నట్టు వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణని ప్రధానంగా హైలైట్ చేసింది. పెత్తందారీ పోకడలు అంటరానితనమే అంటూ కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కర్ స్ఫూర్తి, సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 77 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు. రూపం మార్చి బరి తెగించిన దురహంకారులు, పెత్తందారులు, పేద కులాలు ఎప్పటికీ తమ పనివారిగా సేవకులుగానే ఉండాలట. చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు, తెలుగు మీడియమే ఉండాలని అంబేద్కర్ అన్నట్టు పెత్తందారుల పత్రిక వక్రీకరణలు, వారు పాటించి అంటరాంతనానికి అబద్ధాలతో అందమైన మేకప్, పేదల చదువులు ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు, మన 56 నెలల పాలనలో సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం, మీ బిడ్డ ప్రభుత్వం గ్రామ గ్రామాన మార్పు తీసుకొచ్చింది. 206 అడుగులు ఎత్తులో ఘనంగా సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ అన్నట్టు వార్తను హైలైట్ చేస్తూ ఎప్పటికీ మరణం లేని మహనీయుడు అంబేద్కర్ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పనిచేస్తుంటే రాష్ట్రంలో పెత్తందారుల పార్టీలకు, పెత్తందారుల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలని సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పినందుకు గర్విస్తున్నా అంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే రామోజీ నీ రాతలు నీచం అంటూ జాలేస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చూసి ఓర్వలేకపోతున్న నెల్లో మీడియా మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం. దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ బ్రోకర్, దళితులకు మేలు చేయడం రామోజీ బాబు రాధాకృష్ణలకు నచ్చదు. ఎంపీ నందిగం సురేష్, ఈనాడు అధిపతికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఈనాడు ప్రతులను తగలబెట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అద్భుత శిల్పం జాతికి అంకితం అంటూ అంబర చుంబనం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సంబరం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వందలాది డ్రోన్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు, మిర్మిట్లు గొల్పిన లేజర్ షో, విజయానికి చిహ్నంగా కళ్ళు చెదిరేలా బాణసంచా వెలుగులు, రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం. రాష్ట్రమంతటా కులగణన మొదలు. తొలి రోజే 14,334 సచివాలయాల పరిధిలో మొదలైన ప్రక్రియ. 5,34,160 కుటుంబాల వివరాలు యాప్లో నమోదు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం. విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం. సంస్థ ప్రెసిడెంట్కి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఫిల్మ్ సిటీని బుక్ చేసిన విస్టెక్స్ సంస్థ లైమ్లైట్ గార్డెన్లో గురువారం రాత్రి నిర్వహణ, సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. 20 అడుగుల నుంచి ఇద్దరు కిందకి దిగుతుండగా తెగిన ప్లాట్ఫామ్ తాడు. అంబులెన్స్ లేక ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం, ప్రాణాలు కోల్పోయిన ప్రవాస భారతీయుడు. ఆర్ఎఫ్సి మేనేజ్మెంట్ ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇందులో రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి
లోపల పేజీలలో కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా ఒక హాఫ్ పేజీ అంటే ఒకళ్ళకొకళ్ళు కట్ట సాధించుకుంటున్నటువంటి వైనం అయితే స్పష్టంగా కనబడుతోంది. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వాణిజ్య సమావేశం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా శనివారం రాత్రి గుంటూరులో వాణిజ్య సమావేశం నిర్వహించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే భయపెట్టి భూములు కొల్లగొట్టి ఎట్లయితే ఈనాడు జగన్ మీద వార్తలు రాసుకొస్తుంటే సాక్షి చంద్రబాబు మీద వార్తలు రాసుకొస్తుంది. అందులో రోజువారీగా స్టోరీలు బడుగుల భూముల్లో పచ్చగద్దల పాగా అంటూ ప్రభుత్వ భూముల హాంఫర్ట్ ఏజెంట్ల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులకు బెదిరింపులు, అమరావతిలో చంద్రబాబు ముఠ అసైన్డ్ భూదోపిడి, కారు చౌకగా సేల్ డేట్ల ద్వారా హస్తగతం, మొత్తం 5,000 కోట్ల భూముల లూటీ అంటూ ఆ రోజు నుంచి వస్తున్నటువంటి వార్తల్ని, ఇది కూడా కొత్త విషయం కాదు, పాత విషయాన్ని ఇప్పుడు జగన్ మీదన పాత కేసులను తిరగతోడుతూ ఈనాడు రాస్తుంది. కాబట్టి చంద్రబాబు మీద పాత ఆరోపణలకు సంబంధించి కొత్తగా సాక్షి వార్తలు రాయడం ప్రారంభించింది అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జగన్ కేసుల్లో ఎందుకు ఈ జాప్యం, విచారణలో ఆలస్యం ఎందుకు, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా, ఇంత కాలయాపన అయితే ఎలా, సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు, తమకు సంబంధం లేదన్న కేంద్రం సిబిఐ ఇంకెవరకు ఉంటుందని సుప్రీం ప్రశ్న, ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్పై విచారణ, బెయిల్ రద్దు, విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని వెళ్తే పిటిషన్ కొట్టేయాలని జగన్ న్యాయవాది, సొలిసిటర్ జనరల్ది అదే మాట, తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం, విచారణ ఏప్రిల్కి వాయిదా, జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ ఇన్నిసార్లు వాయిదా పడేందుకు కారణం ఏంటి, అసలు ఇంత కాలయాపన ఎందుకు జరుగుతోంది, ఇన్నేళ్లలో కనీసం ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పరిష్కరించారా, ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విచారణ తప్పించుకుంటూ సుదీర్ఘకాలం బెయిల్పై కొనసాగడంపై కూడా దృష్టి సారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఆయనతో పాటు ఇతరులపై నమోదైన కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడంపై సిబిఐకి సుప్రీం గతంలో నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై రఘురామరాజు పిటిషన్ని కొట్టివేయాలని జగన్ తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, నిరంజన్ రెడ్డి చేసిన అభ్యర్థన శుక్రవారం కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ జగన్ కొమ్మక్కాయ కేసును జాప్యం చేస్తున్నారని రఘురామరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ తెలిపారు. అసలు జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. జాప్యానికి తాము బాధ్యులు కాదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదిలిచ్చారు. అలాంటప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అలాగే కింద కోర్టులో జరుగుతున్న వాయిదాలతో తమకు సంబంధం లేని సిబిఐ తరపు న్యాయవాది జవాబిచ్చారు. సిబిఐ వంటి దర్యాప్తు సంస్థకే సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని ఇందులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామ్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే సరిపోతుందని తుషార్ మెహతా వాదించారు. రఘురామ్ పిటిషన్ని రద్దు చేయాలని జగన్ తరపు న్యాయవాది రోహిత్ గీకి మద్దతు పలికారు. కాగా ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లు త్వరితగతిన విచారణ సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానిపై తెలంగాణ హైకోర్టు తగిన చర్యలు తీసుకుంటోందని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు సుమోటోగా ఆదేశాలు జారీ చేసినందువల్ల 3 నెలల గడువు ఇవ్వాలని, తర్వాత పరిశీలన జరపాలని జగన్ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఎంత సమయం ఇచ్చినా ఫలితం ఎక్కడా కనపట్టలేని లేదని వ్యాఖ్యానించింది. కేవలం రాజకీయ దృక్పథంతోనే రఘురామరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై పార్టీ చర్యలు తీసుకున్నందున 3 ఏళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రఘురామరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందువల్ల ఆయన సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి అన్నారు. అయితే తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదని, న్యాయపరమైన అంశాలు మాత్రమే పరిశీలిస్తున్నామని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందన్నదే ఇక్కడ ప్రధాన అంశమని ఆయన అన్నారు. ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అన్నా పరిష్కరించారని ఆయన ప్రశ్నించారు. పలుకుబడి గల వ్యక్తుల కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15 ఆదేశాలు జారీ చేసింది. ముకుల్ రోహిత్కి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆదేశాలతో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించిన ధర్మాసనం 2 కేసుల విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. వాస్తవంగా 3 నెలల కుదరదంటూనే 3 నెలలకు దాదాపుగా వాయిదా పడిపోయినట్టయింది. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.